బస్సు పెట్టినందుకు స్త్రీలు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాము. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. మహాలక్ష్మి పథకం ద్వారా మాకు కుటుంబానికి పిల్లలకు గాని తరువులకు గాని ఎక్కడికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, జాతరలకు వెళ్ళినా, బస్సులకు వెళ్ళినా, ఊరు ప్రయాణం వెళ్ళినా మాకు అన్నిటికీ సకలం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. ఉచిత బస్సు పెట్టినందుకు అన్నిటికీ మంచిగానే ఉంది సార్. పైసలు లేకుంటే హైదరాబాద్ పోతున్నాం, వస్తున్నాం, బిడ్డ తాడికైనా, అవ్వగారింటికైనా అన్నిటికీ మంచిగానే ఉంది సార్. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. మిస్యూజ్ చేయకుండా అందరూ మంచిగా వాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద సీఎం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఫ్రీ బస్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్. ఉచిత బస్ ద్వారా మా మహిళలందరికీ చాలా మేలు జరుగుతుంది. ఉచిత టికెట్ పెట్టడం వల్ల రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సీఎం రేవంత్ రెడ్డి ఫర్ దిస్ జర్నీ. హ్యాపీ దసరా అండ్ బతుకమ్మ టు ఎవ్రీబడి. ఎక్కడ పోయినా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేము చాలా ధన్యవాదం చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. మహాలక్ష్మి పథకం ద్వారా మాకు చాలా యూజ్ అవుతుంది. మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా చాలా సులభం అవుతుంది. బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమ్మ దగ్గరికి పోయినా, మా చెల్ల దగ్గరికి పోయినా ఉచిత ప్రయాణం మంచిగా సౌకర్యంగా ఉంది. మంచిగా ఉంది. మాలాంటి వాళ్ళకు సౌకర్యంగా ఉంది. రేవంత్ రెడ్డి ధన్యవాదాలు. ఉచిత బస్సు ప్రయాణం మాలాంటి వాళ్ళకైతే మంచి మేలు జరుగుతుంది. ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా పోతున్నాం, ఫ్రీగా వస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ మహాలక్ష్మి పథకం అన్ని విధాలుగా, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. స్త్రీలకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్న సహాయం చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ రేవంత్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. बस फ्री रखे, बहुत आराम से जा रहे हैं हम लोग, जाना आना बहुत आराम से जाते हैं. बहुत शुक्रिया, बहुत शुक्रिया రేవంత్ రెడ్డి का. రేవంత్ రెడ్డి సార్ బస్ ఫ్రీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచిగా ఉన్నా సార్. ఎంతైనా పేదవాళ్ళకి జర ఆదుకున్నాడు సార్. మంచిగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆదుకున్నాడు సార్. ఉచిత బస్సు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్సులు చేయబట్టి ఆధార్ కార్డు పట్టుకోవడం, బస్సులు ఎక్కడం, పోవడం. ఎన్ని జన్మలైతేనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అటువంటి మనిషి ఇంకా ఒక 10-20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే మా సంతోషాలు చాలా ఉంటాయి. వారికి దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి. ఉచిత బస్సు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీగా అందించడం జరిగింది. అన్నగారు మంచి సహాయం అందించి వారికి తోడ్పడ్డట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చేసిన మేలు ప్రతి జన్మలైనా మర్చిపోరు జనాలు. ఫ్రీ బస్ అయితే చాలా మంచి పని చేసిండు అన్న. రేవంత్ అన్నకు ధన్యవాదాలు. దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. అందరు అనుకుంటా ఉన్నారు మనకు ఖర్చు లేకుండా రేవంత్ అన్న చాలా మేలు చేసిండు. మనకు పెద్దపీట వేసిండు. మహిళలకు పెద్దపీట వేసిన అన్నకు సీఎం గారికి చాలా రుణపడి ఉంటాం. ఆడబిడ్డలందరూ ఆయనకు అందరు ఆశీస్సులు ఉండాలి. ఆయన బాగుండాలి. రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. మాకు బస్ ఫ్రీ చేసినందుకు. ఇంతకుముందు మేము బస్ పాస్ మీద వెళ్లే వాళ్ళం, ఇప్పుడు అది కూడా లేదు. హాలిడేస్ వచ్చినప్పుడు చాలా సులభంగా వెళ్తున్నాం. రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. ఫ్రీ బస్ పెట్టడం లేడీస్ కి మంచి ఉపయోగం ఉంది. బాగానే ఉంది. మా పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా, టెంపుల్ దగ్గరికి వెళ్ళాలన్నా చాలా మంచి ప్రయత్నం.